నిన్న మొన్నటి వరకు కరోనా కేసులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. పూర్తి స్థాయిలో వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాస్త వైరస్ ప్రభావం తగ్గిపోయి వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గిందనుకునేలోపే ఇప్పుడు సీజనల్ వ్యాధుల బాధితులు వరుస కడుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజువారీగా పెరుగుతోంది. నిత్యం వందల మంది ఆసుపత్రుల్లో చేరుతుంటే వాటిలో పదుల సంఖ్యలో డెంగీ కేసులే వెలుగు చూస్తున్నాయి. ఈ బాధితుల్లో చిన్నారులు ఎక్కువగానే ఉంటున్నారు. వీటికి తోడు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేసిన పరిశోధనల్లో వెలుగు చూసిన విషయాలు మరింత కలవరపెడుతున్నాయి. డెంగీలో అత్యంత ప్రమాదకరమైన DENV2 రకం రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తోందని తేల్చి చెప్పాయి ఆ పరిశోధనలు. అప్రమత్తంగా లేకపోతే దోమకాటు ప్రాణాంతకంగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1026 మంది డెంగీ బారిన పడగా 2020లో 140 మందికి మాత్రమే డెంగీ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి దాదాపు 1700 మంది డెంగీ బారిన పడగా 2 నెలల్లో ఆ సంఖ్య 3324కు పెరిగింది. 2 నెలల్లో రాష్ట్రంలో 1600 మందికి డెంగీ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న డెంగీ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 843 కేసులు ఉండగా తరువాతి స్థానంలో 394 కేసులు ఖమ్మంలో వెలుగు చూశాయి. మొత్తం 10 జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ డెంగీ ఉనికి చాటుతోంది. ఆదిలాబాద్ లో 120, ఆసిఫాబాద్ లో 55, భూపాలపల్లిలో 5, గద్వాల 8, జగిత్యాల 32, జనగామ 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డిలో 246 మంది డెంగీ బాధితులు ఉన్నారు. వీరితో సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 37 మందిలో డెంగీ వెలుగు చూసింది. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతుండగా అందులో 37% పైగా కేసులు కేవలం 2 జిల్లాల్లోనే వెలుగు చూస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తెలంగాణలోని డెంగీ కేసుల్లో హైదరాబాద్ లో 25%, ఖమ్మంలో 12% నమోదవుతున్నాయి. హైదరాబాద్ పట్టణ ప్రాంతం కావడం, మురుగునీటి వ్యవస్థ సరిగా లేని కారణంగా దోమలు వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 100 ఇళ్లలో 6 ఇళ్లలో డెంగీ దోమలు ఉండగా 14 ఇళ్లలో డెంగీ లార్వా అవశేషాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే ప్రతి 100 ఇళ్లకు గాను 17 ఇళ్లలో డెంగీ దోమల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రుల్లోనూ డెంగీ కేసులు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫీవర్ లో 10 మంది చికిత్స పొందుతుండగా ఈ నెలలో ఇప్పటి వరకు సుమారు 45 మందికి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. పిల్లలపైన డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. జ్వరంతో వచ్చే ప్రతి మందిలో కనీసం 2 నుంచి 3 డెంగీ బాధితులు కాగా మిగతా వారికి వైరల్ ఫీవర్లు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుండగానే పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారి నివేదికలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. డెంగీ కేసుల పరిశోధనలకు సంబంధించిన వివరాల్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనే జర్నల్లో ప్రచురించారు. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 11 రాష్ట్రాల్లో డెంగీ అత్యధికంగా నమోదవుతున్నాయి. అందులో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో DENV2 రకం డెంగీ వేగంగా వ్యాపిస్తున్నట్లు స్పష్టం చేశారు. డెంగీలో మొత్తం 4 రకాల స్ట్రెయిన్స్ ఉండగా అందులో అత్యంత ప్రమాదకరమైనది ఈ DENV2 రకం. ఈ రకం స్ట్రెయిన్ రక్తస్రావం, ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గడం, థ్రాంబోసైటోఫినియా లాంటి తీవ్ర లక్షణాలు ఉండి ప్రాణాంతకంగా మారుతుందని NIV శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రెండు 2018 నుంచి తెలంగాణలో సేకరించిన డెంగీ నమూనాల్లో దాదాపు 34% మందిలో ఈ రకం డెంగీ సోకినట్లు నిర్ధారించింది. DENV2 రకం డెంగీ బారిన పడిన వారిలో 21.4% మందిలో ప్లేట్లెట్స్ పడిపోవడం, 26.7% మందిలో వాంతులు, 4.9% మందిలో చర్మంపై రక్తస్రావం కావడం సహా 8.8% మందిలో అసౌకర్యంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 6.2% మందిలో శరీరం వణకడం, మరో 6.2% మందిలో శరీరంపై ఎర్రటి దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయని పూణే శాస్త్రవేత్తలు తెలిపారు. తెలంగాణ సహా ఏపీ, గుజరాత్, జార్ఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీల్లో ఎక్కువగా ఈ రకం వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.
దోమకాటు కారణంగా వచ్చే ఓ రకం వైరల్ జ్వరమే డెంగీ. పగటిపూట కుట్టే ఈడిస్ రకం దోమల కారణంగా డెంగీ వ్యాప్తి చెందుతోంది. వైరస్ సోకిన దోమకాటుకు గురైన వారిలో 3 నుంచి 14 రోజులలోపు డెంగీ లక్షణాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. డెంగీలో ప్రధానంగా 4 రకాల సీరో టైప్లు ఉంటాయి. అవి DENV1, DENV2, DENV3, DENV4. అందులో అత్యంత ప్రమాదకరమైనది మాత్రం DENV2 రకంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో విస్తరిస్తోంది. డెంగీ వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తుండటంతో పాటు 2 ఏళ్లకొకసారి తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని గత నివేదికలు తెలిపాయి. క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే అంటే 2020తో పోల్చుకుంటే ఈ సంవత్సరం డెఫినెట్గా కేసులు ఎక్కువ అవడం జరిగింది. అండ్ ఇది కూడా ఎస్పెషల్లీ పట్టణ ప్రాంతాలు అలాగనే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే మనం ఇలాంటి సాధ్యత చూస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కూర్చున్నాయి. అలాగనే ఇంటర్మీడియట్ రైన్స్ డిఫరెంట్ స్పెల్స్లో మనకి వర్షాలు పడటం వల్ల ఈ వాటర్ లాగింగ్ ఉండటం వల్ల మస్కిటోస్ బ్రీడింగ్ ఎక్కువ అవటం వల్ల మనం ఎక్కువగా ఈసారి డెంగీ అండ్ మలేరియా కేసులు మనం కొంచెం చూడటం జరుగుతుంది. లార్జర్ డెన్సిటీ పాపులేషన్ సిటీస్లో కానివ్వండి, టౌన్స్లో కానివ్వండి ఈ కేసెస్ రిపోర్ట్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా వీటి ప్రివెన్షన్ పరంగా వచ్చేసేసి అర్బన్ ఏరియాస్ అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, గ్రామీణ ప్రాంతాలు అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఈ శానిటేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో అలాగనే యాంటీ లార్వల్ యాంటీ అడల్ట్ ఆపరేషన్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసేసి ఈ సమస్యాత్మక ప్రాంతాలు విలేజెస్ లొకేషన్స్ ని గుర్తించి ప్రత్యేకమైన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుత సీజన్లో సాధారణ ఫ్లూ జ్వరాలు అధికంగానే వస్తూ ఉంటాయి. వీటికి తోడు ఏడాదిన్నరగా కోవిడ్ మహమ్మారి వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కి డెంగీకి మధ్య తేడా గుర్తించి తక్షణం వైద్యుల్ని సంప్రదించాల్సిన పరిస్థితి. డెంగీ వైరస్ సోకిన వారిలో విపరీతమైన తలనొప్పి, జ్వరం, కండ, కీళ్ల నొప్పులు, వాంతులు, ఒంటిపై దద్దుర్లు, విరేచనాలు, కంటి వెనుక భాగంలో నొప్పి రావడం అనేవి సాధారణ లక్షణాలు. ఇక ప్రతి 20 మంది డెంగీ బాధితుల్లో ఒకరిలో వ్యాధి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి వారిలో కడుపు నొప్పి, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారణం, రక్తపు విరేచనాలు, నిస్సత్తువ, ఒంటిపై దద్దుర్లు, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కోవిడ్ లో జ్వరం, పొడిదగ్గు, విరేచనాలు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. డెంగీలో ఎక్కువగా జ్వరం రావడంతో పాటు కండరాల నొప్పులు వేధిస్తాయి. శరీరం నుంచి ఎక్కువగా ద్రావణాలు బయటకు వెళ్లడం వల్ల నీరసం ఆవహిస్తుంది. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ డెంగ్యూ టెస్ట్ చేస్తున్నారు. సో ఇనీషియల్ డేస్లో మనము NS1 అనే యాంటీజెన్ టెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ 3 డేస్లో అది పాజిటివ్ ఉంటుంది. దాని తర్వాత IgM యాంటీబాడీస్ అని ఉంటాయి. IgM యాంటీబాడీస్ ఒక 4 డేస్ 5 డేస్ తర్వాత పాజిటివ్ ఉంటాయి. సో IgG యాంటీబాడీస్ అనేవి రికవర్ అవుతున్న పేషెంట్స్లో ఉంటాయి. సో ఈ టెస్టులను బట్టి, ఈ లక్షణాలను బట్టి మనము డెంగ్యూ ఫీవర్ని నిర్ధారించుకోవచ్చు. ఈ డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళు చాలా మటుకు బెడ్ రెస్ట్, ఓరల్ ఫ్లూయిడ్స్ కొంచెం ఎక్కువ తీసుకొని పారాసెటమాల్ తీసుకుంటే సరిపోతుంది. చాలా మందిలో ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అక్కడ కూడా మోర్ దాన్ 85% వాటంతటా అవి రికవర్ అయిపోతాయి. కొందరిలో మాత్రమే మనకి కాంప్లికేషన్ స్టేజ్కి పోతాయి ఈ డెంగ్యూ ఫీవర్లో. జ్వరం వచ్చిన వెంటనే అది డెంగీ అని భయపడాల్సిన అవసరం లేదు. RT-PCR, NS1, ఇమ్యునోగ్లోబులిన్ టెస్టుల ద్వారా డెంగీ వైరస్ ని గుర్తిస్తారు. డెంగీ సోకిన వారిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం సాధారణమైన విషయమే. కొందరిలో మాత్రం వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. సాధారణంగా మనిషి శరీరంలో మైక్రోలీటర్ రక్తంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. డెంగీ సోకిన వారిలో ఆ సంఖ్య తగ్గుతుంది. అలా అని ప్లేట్లెట్ సంఖ్య తగ్గిన ప్రతి వారికి ప్లేట్లెట్ ఎక్కించాల్సిన అవసరం లేదు. అసలే డెంగీ సోకి ఇబ్బందులు పడుతున్న రోగులకు ప్లేట్లెట్ వైద్యం మూలిగే నక్కపై తాటికాయ పడినట్టవుతుంది. డెంగీతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న అనేక మందికి ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్న పరిస్థితి. శరీరంలో ప్లేట్లెట్స్ 40,000 వరకు ఉన్నా ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. 10,000 కంటే తక్కువ ప్లేట్లెట్ కౌంట్ ఉన్న వారికి లేదా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉండి వ్యాధి తీవ్రమవుతున్న వారికి మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు చూస్తే ఈ సెప్టెంబర్ మాసం వరకు 162 కేసులుగా నమోదైనాయి డెంగ్యూ పాజిటివ్ కేసులు. పోయిన నెలలో 82, ఈ నెలలో 42 కేసులు నిర్ధారణ అయినటువంటి డెంగ్యూ కేసులకు చికిత్స అందించడం జరిగింది. దాంట్లో చాలా మంది కూడా తేలికపాటి లక్షణాలతోటే వాళ్ళు రావడం జరిగింది. ఇచ్చిన ట్రీట్మెంట్ తోటి చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి వారిని మేము నివారణ పొంది పంపించడం జరిగింది. D2 వేరియంట్ అనేది కొంచెం రేర్ వేరియంట్ కాబట్టి ఈ యొక్క వేరియంట్తో వలన ఏంటంటే ఈ యొక్క వ్యాధి లక్షణాలు అనేది కొంచెం మార్పు చెందుతూ ఉంటుంది. రొటీన్గా వచ్చే లక్షణాల కంటే అది కొంచెం విభిన్నంగా ఉండే అవకాశం ఉంది.
డెంగీ వచ్చిన తర్వాత అప్రమత్తం కావడం కంటే రాకముందే జాగ్రత్త పడ్డం మంచిదన్నదే నిపుణుల సూచన. ఇందుకోసం వ్యక్తిగత అప్రమత్తతే ప్రధానమైంది. పగటిపూట కుట్టే దోమల కారణంగానే ఎక్కువగా డెంగీ సోకే ప్రమాదముంది. ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి దోమల వ్యాప్తిని అరికట్టడమే ప్రధాన మార్గం. ఇంటి పరిసర ప్రాంతాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎక్కడా నీరు చేరకుండా జాగ్రత్త పడాలి. తాగి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లు, అనవసరమైన వస్తువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంటి లోపల నీటి సంపులు, డ్రమ్ముల్ని తప్పక వారానికి ఒకసారైనా శుభ్రపరచుకోవాలి. ఇంటి ఆవరణలో పెంచుకునే పూల కుండీల్లో నీటిని ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు దోమల నివారణకు కావలసిన చర్యలు చేపట్టాలి. వ్యక్తిగతంగానూ జాగ్రత్తలు తీసుకోవడంతో డెంగీ నుంచి కాపాడుకోవచ్చు. శరీరాన్ని కప్పి ఉంచేలాంటి దుస్తులు ధరించడం, దోమతెరల వంటి వాటిని వినియోగించడం, బయటి నుంచి ఇంట్లోకి దోమలు రాకుండా నెట్ వంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా డెంగీ బారి నుంచి కొంతవరకు కాపాడుకోవచ్చు. డెంగీ నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఇప్పటికే అధికార యంత్రాంగాలు దోమల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవేవి పూర్తి స్థాయి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. అందుకే హైకోర్టు కాస్త ఘాటుగానే స్పందించింది. డెంగీ కేసులు తగ్గించేందుకు ఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారో తెలియజేయాలని ఆదేశించింది. ఇక ప్రజలు కూడా ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. సరైన ఆహారం, పరిశుభ్రతతో ఈ విషజ్వరం బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.